కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ముందర శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ సత్వ రజ తమహ సత్వరజస్తమో గుణాలని దాటినవాడు ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, ఈ మూడు గుణాలని ఏ ప్రకారంగా దాటాడు అనేటువంటి విషయాలని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగినప్పుడు వాటి గురించి ఇంతకు ముందర తెలియజేసినప్పటికీ ఇంకా విస్తారంగా వివరంగా తెలుసుకోవాలంది అని అడుగుతూ, ఈ మూడు గుణాలను దాటినవాడు జన్మ మృత్యు జరా దుఃఖాల నుండి విడిపోయి అమృతత్వము లేదా మోక్షాన్ని పొందుతాడు అని భగవానుడు చెప్పాడు కదా. ఆ చెప్పిన విషయాలని మళ్ళీ అడుగుతున్నాడు. కొంతమంది తాము చాలా క్రింద స్థితిలో ఉన్నప్పటికీ అది తెలుసుకోకుండా మేము చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటారు. వాళ్ళ యొక్క రజహ తమహ సాత్విక గుణాలను తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాలను ఇంకా వివరంగా చెప్పు, ఎలాగ వాటి నుంచి బయటపడాలని అడిగిన దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ అర్జున, ఎవరైతే తనకు సంప్రాప్తములైనటువంటి అంటే తనకు ఉన్నటువంటి సత్వగుణ సంబంధమైన ప్రకాశాన్ని కానీ అంటే సుఖాన్ని కానీ, రజోగుణ సంబంధమైనటువంటి కార్యప్రవృత్తిని కానీ, తమోగుణ సంబంధమైనటువంటి మోహము అంటే నిద్రాబద్ధకం మొదలగు వాటిని ద్వేషించడో, వాటితే అవే తొలగిపోతే వాటిని అపేక్షించడో అంటే అవి కావాలని కోరుకోవడో, ఇంకా ఆ గుణాల యొక్క లక్షణాలకు తటస్థుని వలె ఉంటాడో అతడికి ఇవి దాటడం ఈజీ అని చెప్తూ సుఖంగా తేలికగా దాటవచ్చు. అంటే వాటన్నిటి విషయాల్లో తటస్థంగా ఉండాలి. ఎలాగంటే ఓ మట్టిగడ్డైనా బంగారమైనా అతని దృష్టిలో ఒకటే. ఇష్టాలు కష్ట సుఖాలు అన్నింటినీ సమంగా చూస్తాడు. సమస్త కార్యాలయందు కర్తృత్వ బుద్ధి లేనటువంటి వాడు అంటే నేనే చేస్తున్నాను తానే ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి భావన లేనటువంటి వాడు అయినటువంటి వ్యక్తి గుణాతీతుడు అని చెప్పవచ్చుట. ఈ శ్లోకంలో ప్రకాశము అనే పదం చెప్పబడింది. ప్రకాశము అంటే శరీరేంద్రియ అంతఃకరణాల యందు అలసత్వము జడత్వము లేకపోవడం, నిర్మలంగా ఉండడం, చైతన్యం కలిగి ఉండడాన్ని ప్రకాశం అంటారు. అంటే జడత్వం లేకుండా చైతన్యవంతంగా ఉండడమే ప్రకాశం కలిగి ఉండడం. గుణాతీతునిలో శాంతము జ్ఞానము ఆనందము ఎప్పుడూ ఉంటాయి కనుక సత్వగుణాన్ని ప్రకాశంతో పోలుస్తారు. కనుక ఈ గుణాల యొక్క ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుని వాటిని అనుసరించి తరించాలని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.